హాయ్ హలో నేను మీ సారా కేఆర్ టీవీ నుంచి ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే టాపిక్ వచ్చేసి యువత రాజకీయాల్లోకి ఎందుకు రావాలి అనే టాపిక్ ఒకటి. భారతదేశంలో కాంగ్రెస్ అండ్ భాజపా భారతీయ జనతా పార్టీ బీజేపీ మాత్రమే, ఇవి రెండు మాత్రమే జాతీయ పార్టీలు ఎందుకు ఉండాలి, మూడవ పార్టీ ఏదైనా సరే అది జాతీయ పార్టీగా ఎందుకు ఎదగకూడదు, ఒకవేళ జాతీయ పార్టీగా ఎదగాలనుకున్నప్పుడు వాళ్ళకు వచ్చే అడ్డంకులు ఏంటి. ఇప్పుడు ఒక చిన్న టాపిక్ మనం మాట్లాడుకుందాం. భారతదేశంలో ప్రస్తుతానికి జరుగుతున్న పార్లమెంటరీ ఎలక్షన్లో చాలా హాట్గా జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారు జాతీయ పార్టీగా టీఆర్ఎస్ని జాతీయ పార్టీగా ఇంట్రడ్యూస్ చేశారు. సో అందులో భాగంగా మళ్ళీ ఇంకో మన ఢిల్లీ నుంచి ఆప్ పార్టీని చూసుకుంటే మన కేజ్రీవాల్ కూడా జాతీయ పార్టీగా ఎదగాలనుకున్నారు. ఇతర రాష్ట్రాలలో కూడా తను గెలుచుకున్నారు. సో ఇంకో విషయం ఏఐఎంఐఎం పార్టీ కూడా ఉంది. సో ఇంకా మమతా బెనర్జీ పార్టీ, బెంగాల్ నుంచి మమతా బెనర్జీ పార్టీ కూడా ఉంది. మరి ఎందుకు ఓన్లీ కాంగ్రెస్ బీజేపీ మాత్రమే జాతీయ పార్టీలుగా ఉన్నాయి? మరి ఈ పార్టీలని ఎందుకు సెంట్రల్లోకి ఆహ్వానించలేకపోతున్నారు? ఆహ్వానించిన వాళ్ళందరికీ ఎందుకు జైల్లో పాలవుతున్నారు? ఈ ఒక చిన్న విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే 1847 నుంచి 1947 వరకు జరిగిన హిస్టరీ వేరు, ప్లస్ 1947 నుంచి ప్రజెంట్ జరుగుతున్న హిస్టరీ వేరు. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటిదనంటే, ఎవరైతే మనం ఇప్పుడు ఇక్కడ దీన్ని మనము మోడ్రన్ హిస్టరీ అని అంటాము. ఈ మోడ్రన్ హిస్టరీలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం కోసం చేసింది, ప్రతి ఒక్కటి ఇందులో ఉంటుంది. మన స్వాతంత్రం కోసం పోరాటం చేసిన నాయకులు ఎవరు ఏంటి అన్నది మొత్తం మనకి మోడ్రన్ హిస్టరీలో ఉంటుంది. నేను మేజర్గా చెప్పేది చదువుకున్న వాళ్ళు వినాలని మాత్రమే, చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారని మాత్రమే నేను చెప్తున్నాను. ఎవరైతే మేము నిరుద్యోగులం, మేము గ్రూప్ 1 చదివినాం, మేము గ్రూప్ 2 చదివినాం, మాకు ఉద్యోగాలు రాలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు అని ఎవరైతే అంటున్నారో, ఎవరైతే కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయ్యి హిస్టరీ చదివారో, మనం చదివిన హిస్టరీ అది నిజమైన హిస్టరీ కాదన్న విషయం మనకి ఎంతమందికి తెలుసు? మధ్యయుగ చరిత్ర పక్కన పెట్టేస్తే మధ్యయుగ చరిత్రని ఆధునిక చరిత్రని కంపేర్ చేసి ఇప్పటి ప్రజా పరిపాలన జరగడం ఎంతవరకు నిజం, ఎంతవరకు సమంజసం? ఇదే విషయం చూసుకుంటే ఏదైతే ఆధునిక హిస్టరీ ఉందో, ఆధునిక చరిత్ర ఉందో, ఇక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీయే ఉంటుంది, బీజేపీ ఎక్కడా ఉండదు. బీజేపీ ఎప్పుడు వస్తుందని అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో నుంచి అగ్రవర్ణాలు ఎప్పుడైతే వీళ్ళు చీలిపోతారో అప్పుడు బీజేపీ పార్టీ అనేది ఏర్పడింది. సో బీజేపీ పార్టీ అనేది ఏర్పడిన తర్వాత అందులో నుంచి ఆర్ఎస్ఎస్ అనేసి ఇంకా వేరే ఇతరత్ర హిందుత్వ పేర్లు తీసుకొని డెవలప్ చేయడం అనేది జరిగింది. సో ఆ తర్వాత కాంగ్రెస్ బీజేపీ రెండు మాత్రమే కట్టప్ప పాత్రలు పోషిస్తున్నాయి. ఇక్కడ కట్టప్ప పాత్రలు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ నుంచి కవితని అరెస్ట్ చేయడం, దెన్ ఆప్ నుంచి కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం, సో ఏఐఎంఐఎం నుంచి మతోన్మాదులుగా సృష్టించడం, ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇలాంటివి జరిగినప్పుడు ఇక్కడ మెయిన్గా క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెంట్రల్లో మళ్ళీ చెప్తున్నాను, సెంట్రల్లో కాంగ్రెస్ బీజేపీకి దీటుగా ఎదురుగా ఎవరు వెళ్ళినా వాళ్ళకి ఇలాంటి గతి పట్టక తప్పదు. సో కాంగ్రెస్ బీజేపీ వేరే వాళ్ళని రాకుండా పరిపాలిస్తే కాంగ్రెస్ పరిపాలించాలి సెంట్రల్ని, లేదా బీజేపీ పరిపాలించాలి. బట్ మూడవ అజెండా తీసుకొని ఎవరు కూడా రానియకూడదు అనే కుట్ర మాత్రం జరుగుతుంది. ఈ విషయాలు మాత్రం ఇవి రెండు కట్టప్ప పాత్రలు మాత్రం పోషిస్తున్నాయని చెప్పొచ్చు.
బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా సెంట్రల్ స్థానంలో మాత్రం బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా సెంట్రల్ స్థానాలలో మాత్రం అవి కలిసే ఉంటాయి. ఎందుకంటే భారతదేశంలో ఉన్న జనాభాని, భారతదేశంలో ఉన్న ప్రజల్ని వేరువేరుగా డిఫరెంట్గా అంటే మతాలుగా ఒక విధంగా, ఇంకా ఏంటి నిరుద్యోగులు ఒక విధంగా, ఇలా గ్రూపుల వైజ్గా డివైడ్ చేసేసి పరిపాలన సాగించాలనుకునే కోణంలో అనే మైండ్ సెట్లో ఆ రెండు పార్టీలు ఉన్నాయి. సో ఈ రెండు పార్టీలకి ఒకటి సపోర్ట్ చేస్తే బీజేపీకి సపోర్ట్ చేయాలి, లేదా కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలి. సో అలాంటప్పుడు ఈ ఎవరైతే హిస్టరీ చదివినారో వాళ్ళు 1947 నుంచి ఈ నిజమైన హిస్టరీలో ఉన్న టాపిక్స్ ఎంతవరకు నిజంగా కోచింగ్ సెంటర్లలో హిస్టరీ చెప్పే సార్స్ ఎవరైతే ఉన్నారో అది ఎంతవరకు మీరు నిజమైన హిస్టరీని, ఒరిజినల్ హిస్టరీని మా స్టూడెంట్స్ వరకు, మా తెలంగాణ ఎవరైతే నిరుద్యోగులం అని చెప్పుకొని ఉన్న మా స్టూడెంట్స్ తెలంగాణ వాళ్ళు ఉన్నారో ఎంతవరకు నిజమైన హిస్టరీ అనేది చేరుతుంది? లేదు. ఓన్లీ హిందూ, ముస్లిం, లేదంటే క్రిస్టియన్, లేదంటే ఇంకా వేరేది ఏదైనా ఇంతే. లేదంటే మేము మీకు భృతి ఇస్తాము, లేదంటే మేము మీకు ఇది ఇస్తాము, అది ఇస్తాము అని చెప్పేసి హామీలు ఇవ్వడమే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సంవత్సరం 1 లక్ష ఫ్రెషర్స్ మనకి ఎక్కడికి రావడం జరుగుతుంది, ఎక్కడికి సొసైటీలోకి ఉద్యోగం కోసం రావడం జరుగుతుంది, డిగ్రీ గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసేసుకొని. అలాంటప్పుడు ప్రతి సంవత్సరం కూడా వేయలేని జాబ్స్ ఎప్పుడో గవర్నమెంట్ వచ్చినప్పుడు మాత్రమే వేసి ఆ 10-15 లక్షల అప్లికేషన్స్లలో 400, 500, 1000 ఇలాంటి జాబ్స్ ఇంత జాబ్స్ మాత్రమే వేస్తే రిమైనింగ్ స్టూడెంట్స్ ఎటు పోవాలి? రిమైనింగ్ వాళ్ళు ఎటు పోవాలి? అంటే ఇప్పుడు వాళ్ళంతా నిరుద్యోగులుగా ఉండాల్సిందేనా? కాదు కదా. సో గవర్నమెంట్ నుంచి కొన్ని పథకాలు, వాళ్ళు ఉపాధికి సంబంధించిన పథకాలు, ఫర్ ఎగ్జాంపుల్ లోన్లు కావాలి, ఏదైనా చేయాలి అని అంటే కంపల్సరీ లోన్. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ చూసుకుందాం. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా, ఎంత కాదనుకున్నా కూడా వాళ్ళకి ఒక కెమెరా ప్రొవైడ్ కావాలి, వాళ్ళకు దానికి సంబంధించింది కనీసం ఒక 2.5 లక్షల నుంచి ఒక 3 లక్షలు 5 లక్షల వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది. అది ఎవరు ఇస్తారు? సో అది వాళ్ళు క్రియేట్ చేసుకున్నా కూడా వాళ్ళు ఉపాధి కలిగించవచ్చు. సో అలాంటివి కూడా ఏం లేకుండా, అలాంటి స్కీమ్స్, ఇలాంటి స్కీమ్స్, ఎలాంటివి ఉద్యోగాలకి సంబంధించిన స్కీమ్స్ ఏం లేకుండా మరి మీరు ఉద్యోగాలు అన్నారు కదా, మరి ఉద్యోగాలు ఎక్కడ? ఎవరికి ఏం ఉద్యోగాలు వచ్చినాయి? ఇది కాదు కదా. మా అమ్మ నాన్న ఉన్నారు, మన అమ్మ నాన్న వాళ్ళు ఏం ఉద్యోగాలు చేసి మనల్ని ఇంత పెద్దగా చేశారు? వాళ్ళు కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయారా? మనల్ని పెంచి పెద్ద చేసి మళ్ళీ మనకి సమాజానికి అందించలేదా? సో ఇక్కడ చెప్పేది ఏంటంటే నిరుద్యోగులం అని చెప్పుకుంటూ తిరిగితే అది నిరుద్యోగులు కాదు. అది ఫస్ట్ ఆలోచించండి. ఫస్ట్ జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు ఎంత స్ట్రాంగ్గా ఎదగగలగాలనుకున్నాయో జాతీయ స్థాయిలో 3వ పార్టీ కూడా రావాలి అని అనుకోవడం కూడా అంతే పచ్చి నిజం అది.